విశ్వ సౌందర్యం 38వ భాగం. తీతువు పలకరిస్తున్నట్టుగా, గరళం చిలకరిస్తున్నట్టుగా, అదృష్టం విలపిస్తున్నట్టుగా యువరాణి ఎక్కిన గుర్రపు బండి రాజకోటను దాటి గ్రామం వైపు ప్రయాణిస్తున్నది. గ్రామం మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది. ఉండుండి తిరుగుతున్న జనాలు తప్ప మరే అలికిడి లేదు. యుద్ధం జరుగుతున్నదనే సంకేతాన్ని ప్రదర్శిస్తూ వీధుల వెంబడి ఎర్రని జెండాలు ఎగిరి ఉన్నాయి. కూర్చున్న చోటు నుండే అంతా కలయ చూస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళగానే ఒకచోట విశాలమైన ప్రాంగణంలో యువకులు శిక్షణ పొందుతున్నారు. యుద్ధంలో సైనికులంతా దాదాపుగా తీవ్రంగా గాయపడినా, మరణించిన చివరి ప్రయత్నంగా ప్రతి ఇంటి నుండి ఒక యువకుడు సైనికుడై యుద్ధరంగానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది రాజనిబంధన. ప్రస్తుతం అక్కడ అదే ప్రయత్నం జరుగుతున్నది. అంటే ఇందుమతి ఓటమి అంచుల్లో ఉన్నదా? అదంతా చూస్తూ యువరాణి బ్రొకటి ముడిపడింది. అదే సమయంలో గుర్రపు బండి ఒక వీధి చివర మలుపు తిరిగింది. అది గమనించిన యువరాణి వెంటనే అప్రమత్తం అవుతూ అశ్వశాల వైపు వెళ్ళండి ఆదేశించింది. ఆ మాట వినగానే రాజోద్యోగి ఒక్కసారిగా కలవరపడ్డాడు. గొంతు మారిందేమిటి? వచ్చిందెవరు? సుగంధ కదా? తనలో తాను ప్రశ్నించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా మెడ తిప్పి వెనక్కి చూడబోయాడు. అతడికి అనుమానం వచ్చిందని యువరానికి అర్థమయ్యింది. అయినప్పటికీ తొట్రుపాటు పడలేదు. నిస్సందేహంగా నేను యువరాణిని, స్థిరంగా పలికింది. ఆ మాటకు రాజోద్యోగి వెనక్కి చూడలేదు. వెంటనే తల తిప్పుకున్నాడు. తర్వాత ఆలస్యం చేయకుండా, చిత్తం యువరాణి, తమరి ఆజ్ఞ అన్నాడు. గుర్రపు బండిని అశ్వశాల వైపు నడిపించాడు. కొంతసేపటికి గుర్రపు బండి అశ్వశాలను చేరుకుంది. అక్కడ సాయుధులైన సైనికులు కాపలా ఉన్నారు. తెలివైన రాజోద్యోగి గుర్రపు బండికి ఒకవైపున ఎగురుతున్న రాజసేవకులు అని సూచించే సాధారణ పసుపు రంగు జెండాను కిందికి దింపి, రాజపరివారం అని సూచించే సింహం ముద్ర ఉన్న పసుపు జెండాను పైకి ఎత్తాడు. అది చూసి సైనికులు పక్కకు తొలిగారు. గుర్రం బండి అశ్వశాల లోపలికి ప్రవేశించింది. ఒక పక్కగా వెళ్ళి ఆగింది. యువరాణి గుర్రపు బండి దిగి గుర్రాలను పరిశీలించింది. యుద్ధరంగానికి సైనికులు గుర్రాలపై బయలుదేరడం వల్ల అక్కడ గుర్రాలు కొరతగా ఉన్నాయి. అయినప్పటికీ అందులో ఒక తెలుపు రంగు గుర్రాన్ని ఎంచుకుని తానే స్వయంగా గుర్రాన్ని పరిశీలించి ఆ గుర్రం అన్ని విధాలా బాగున్నదని అర్థం చేసుకుని ఆలస్యం చేయకుండా గుర్రాన్ని అధిరోహించి అశ్వశాల నుండి బయటకు వచ్చింది. అక్కడి నుండి నేరుగా అరణ్యం వైపుగా దౌడు తీసింది. యువరాణి మహారణ్యంలోకి ప్రవేశించింది. దట్టమైన అరణ్యంలో చెట్లను చీల్చుకుంటూ మరికొంత దూరం ముందుకు వెళ్ళాక గుట్టల మధ్య ఒక పురాతన దేవాలయం కనిపించింది. అది గమనించిన యువరాణి వెంటనే గుర్రం దిగి ఆలయం వైపుకు నడిచింది. ఆలయం పూర్తిగా పాడుబడి ఉన్నది. పూజా పునస్కారాలకు నోచుకోకుండా శివలింగం ఒక పక్కకు ఒరిగి ఉన్నది. గుడి లోపల రాళ్ల సందుల్లో పక్షులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. అవి కిచకిచమంటూ శబ్దం చేస్తున్నాయి. తోడుగా బయటి నుండి గాలి జివ్వమని సవ్వడి చేస్తూ వీస్తున్నది. అదేమీ పట్టించుకోకుండా యువరాణి శివలింగం వైపు కొంతసేపు తీక్షణంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా శివలింగం వైపుకు టీవీగా నడుస్తూ, శివ, మహాదేవ, దేవాదిదేవ, కార్యసాధన కోసం నేను కీకారణ్యంలో ప్రవేశించాను. నన్ను ఆశీర్వదించడం కోసమే నాకు నువ్వు అగుపించావు. నీ ఈ దర్శనమే నాకు మహావరప్రసాదం. ఈ క్షణం నుండే ప్రత్యక్షంగానో పరోక్షంగానో నన్ను వెన్నంటి నడిపిస్తావని నేను విశ్వసిస్తున్నాను. దేవా, అంతా నీ ఇచ్ఛ. ఈ ప్రపంచాన్ని గెలవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ ఆలోచన కలిగించిన వాడే నాకు మార్గదర్శకుడు. అతడిని అన్వేషిస్తూ బయలుదేరిన ఈ యువరానికి దారి చూపాల్సింది నువ్వే. రాజకోటలో నన్ను దాదాపుగా బంధించి ఉంచారు, కానీ బయటకు రాగలిగాను. ఇది మీ ఆజ్ఞ మహాదేవా. ఈ అరణ్యంలో ఎక్కడో అద్భుతం ఉన్నది. అదే నన్ను ప్రేరేపిస్తున్నది. నా తండ్రి రాజ్యం, నా సోదరుడి వారసత్వ సంపద. మరి నేనెవ్వరిని? ఈరోజు ఇందుమతి యువరాణిని, రేపు మరో రాజ్యం మహారాణిని. ఇదేనా నా జీవితం? ఇంతేనా నా భవిష్యత్తు? కాదు మహాదేవ,
నేను లోక విజేతను కావాలి, తిరుగులేని సింహాసనం నా సొంతం కావాలి అంటూ రాజపౌరుషంతో కుక్క తిప్పుకోకుండా మాట్లాడి, శంకర, ఇదే నీ శాసనం అని బిగ్గరగా అరిచింది. ఆ తీవ్రతకు శిథిలాల్లో నివాసం ఉంటున్న పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. యువరాణి కాసేపు అట్లాగే మౌనంగా నిలబడింది. తర్వాత శివలింగాన్ని సమీపించి శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో కళ్ళు మూసుకుని తన భక్తిని ప్రసాదంగా సమర్పించుకుని ఆ తర్వాత గుడి నుండి బయటకు వచ్చింది. ఆమెను అక్కడి నుండి కదలనివ్వకుండా గాలి భీకరంగా వీయడం మొదలెట్టింది. ఆ తీవ్రతకు చెట్లు విరిగిపడటం మొదలయ్యింది. రాజప్రాసాదంలో చూస్తే యువరాణి కోసం పలహారాలు తీసుకెళ్లిన దాసి గంగావతి అపస్మారక పరిస్థితిలో పడి ఉన్న సుగంధని గమనించింది. భయపడింది. వెంటనే విషయం అందుబాటులో ఉన్న ఆంతరంగిక సిబ్బందికి తెలియజేసింది. అంతఃపురంలో ఆందోళన మొదలయ్యింది. ఆంతరంగిక సిబ్బంది తమ వైఫల్యానికి కలవరపడ్డారు. తర్జన భర్జనలు, హడావిడి అనివార్యం అయ్యాయి. సుగంధని తీసుకువచ్చిన రాజోద్యోగి తక్షణమే అదుపులోకి తీసుకోబడ్డాడు. హడావిడిగా ఆంతరంగ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రాజావారికి సమాచారం చేరవేశారు. హుటాహుటిన సభామందిరానికి విచ్చేశాడు మహారాజు. అందరూ మహారాజు వైపు వేల ప్రశ్నల సమాహారమై చూశారు. అందరూ ఆశించినట్టుగా మహారాజులో ఎటువంటి ఆందోళన లేదు. గంభీరంగా ఉన్నాడు. మహారాజుల వారి సుముఖానికి జయము జయము. రాజోద్యోగి విఠలుడు అందించిన సమాచారం ప్రకారం వైద్యుల సూచనలు ధిక్కరిస్తూ యువరాణి వారు యుద్ధరంగానికి బయలుదేరి ఉండవచ్చు అని ప్రాథమిక నిర్ధారణ జరిగింది. కానీ అదే నిజమని నిర్ధారణకు రాలేకపోతున్న పరిస్థితుల్లో యువరాణి వారిని తిరిగి అన్వేషించడం కోసం మన అదనపు సేనలు సిద్ధంగా ఉన్నాయి మహాప్రభు. మహారాజావారు సభకు రాగానే మహామంత్రి విన్నవించుకున్నాడు. అంతా విన్న మహారాజు కాసేపు మౌనం వహించి తర్వాత సభికులను ఉద్దేశిస్తూ, అందరికీ శుభము. యువరాణి వారి గురించి ఆందోళన అవసరం లేదు. ప్రాథమిక నిర్ధారించిన సమాచారం ప్రకారం వైద్యుల సూచనలు ధిక్కరిస్తూ యువరాణి వారు నిస్సందేహంగా యుద్ధరంగానికే బయలుదేరి ఉన్నారు. కిందటి దినం యుద్ధరంగానికి వెళ్లేందుకు మా దంపతుల ఆశీర్వాదం కోరి ఉన్నది. కానీ యువరాణి వారు విశ్రాంతిలో ఉన్నందున మేము నిరాకరించాము. అందుకే కళ్ళు గప్పి రహస్యంగా వెళ్ళిపోయి ఉన్నది మాట్లాడి ఆ తర్వాత అక్కడ అందరికీ అభివాదం చేసి అక్కడి నుండి అదే గంభీరంతో రాజపరివారం వెంట నడుస్తుండగా అక్కడి నుండి తన అధికార గృహం వైపుకు నడిచాడు పురుషోత్తముడు. బయట రాజ్యంలో చూస్తే యువరాణి వారు ఆడపిల్ల కాదు, ఆడసింగం. తన సోదరుడికి తోడుగా యుద్ధానికి వెళ్ళినాదంట. వేగంగా రాజ్యమంతా విస్తరించింది వార్త. ఏకాంత గృహంలో మహారాణి అవంతికాదేవి విచారవదనంతో కూర్చుని ఉన్నది. ఆమెకు అభిముఖంగా దీర్ఘాలోచనలో కూర్చుని ఉన్నాడు మహారాజు. మరో ఆలోచనకు స్థానం లేదు. మన కుమార్తె అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను ప్రభు, మహారాణి వాపోయింది. అంతా మన దురదృష్టం. ఈ విపరీతం ఏమిటో సర్పకొలనై వెంటాడుతున్నది దేవి, నిర్వీర్యమైన మనసుతో అన్నాడు మహారాజు. ఈ విపత్కర పరిస్థితిని ఎట్లా దాటుకునేది? మహారాణి విలవిలలాడింది. వాస్తవం బయటకు తెలిస్తే రాజమర్యాద మంటగలిసిపోతుంది. ఇదివరకు అరణ్యంలో చిక్కుకుపోవడం వేరు, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోవడం వేరు. కాబట్టి యువరాణి యుద్ధరంగానికి వెళ్ళినట్టే ఈ ప్రపంచం భావించాలి, స్థిరంగా పలికాడు మహారాజు. అంటే మన కుమార్తె యోగక్షేమాలు? మహారాణిలో వేల ప్రకంపనలు. లేక లేక కలిగిన సంతానం. నాకు బాధ లేదా దేవి? కానీ కన్నీళ్లకు కష్టాలకు అతీతంగా జీవించాల్సిన రాజవంశంలో ఉన్నాము. అవమానాలు మనకు మాలలు కాకూడదు. మన కుమార్తె మనకు తెలియకుండా కోట దాటిందనే అపవాదు మనకు కిరీటం కాకూడదు. తల ఉంటే నిటారుగా ఉండాలి, శిఖరాలను భయపెట్టాలి. అంతేకాని సామాన్యుల ముందు మనం తలదించుకోవద్దు. మహారాజులో ఉద్విగ్నత వెల్లువయింది. అప్పటికి మహారాణి కన్నీళ్ల పర్యంతమై ఉన్నది. అది చూసిన మహారాజు, మన కన్నీళ్లు ఈ గృహం గడప దాటవద్దు దేవి, హెచ్చరికగా అన్నాడు.
మహారాజా వారు కూడా కొంచెం సేపు మౌనం వహించాడు. తర్వాత, యుద్ధరంగంలో మన రాజావారిది ఖచ్చితంగా విజయమే అని నా అంతరాత్మ పలుకుతున్నది. కానీ మన యువరాణి వారిది మాత్రం వీరస్వర్గంగా రాజ్యాన్ని నమ్మించాలి అనూహ్యంగా పలికాడు మహారాజు. ఆ మాటకు మహారాణి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ చూసింది. అవును దేవి, మన మర్యాద నిలబడాలి అంటే మన కుమార్తె వీరమరణం పొందాలి. ఇది నిర్ధారణ కాదు, అంచనా మాత్రమే వణుకుతున్న గొంతుకతో పలికాడు మహారాజు. అది వినలేక రెక్కలు తెగిన పక్షిలా, అడుగంటుతున్న అంబుధిలా మహారాణి హృదయం అతలాకుతలం అవుతున్నది. మహర్షుల వారిని, జ్యోతిష్కుల వారిని ఆహ్వానిద్దాం అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరు వచ్చినా ప్రయోజనం లేదు అంటూ అక్కడే గోడ మీద ఒక పక్కగా ఏర్పాటు చేసిన యువరాణి చిత్రపటాన్ని నీరసించిన కళ్ళతో చూస్తూ, ఈ పరిస్థితిలో మనం రాజదంపతులుగా కాదు, మారువేషంలో అరణ్యంలోకి బయలుదేరదాం. మన కుమార్తె అంతు చిక్కని రహస్యాన్ని ఛేదిద్దాం భావరాహిత్యంతో పలికాడు. తర్వాత ఇద్దరి మధ్య నిశ్శబ్దం. నిప్పుల కొలిమిలో కాలుతున్నట్టుగా, కూలిన పర్వత శకలాల కింద కూరుకుపోతున్నట్టుగా అంతరంగం నిలువునా చిత్రహింసలు అంతకంతకు కూడబలుక్కుంటుంటే అక్కడ కూర్చోలేనివాడై ఉన్నట్టుండి చివాలున లేచి గవాక్షం వైపుకు నడిచాడు మహారాజు. సరిగ్గా అదే సమయంలో దూరంగా ఇందుమతి సామ్రాజ్యం గెలుపును నిరూపిస్తూ సింహముద్ర ఉన్న పసుపు జెండా ఆకాశాన్ని తాకుతూ పైకి లేచింది. అది చూసిన మహారాజా పురుషోత్తముడు, భళా యువరాజా భళా, జయీ భవ విజయీ భవ బిగ్గరగా అరిచాడు. అదే క్షణం కోటలో కూడా విజయోత్సాహం తాలూకు కలకలం మొదలయ్యింది. అందుకు సూచికగా ఒకవైపు గంటలు మోగుతున్నాయి, మరోవైపు పట్టపగలే కాగడాలు వెలగడం ఆరంభం అయింది.